హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి 8:39 అయింది ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. నిశ్చమ్మ అందరికంటే ముందు లేస్తుంది, అందరికంటే ముందు రెడీ అవుతుంది, అందరికంటే ముందు తింటుంది, అందరికంటే ముందు వండుకుంటుంది. అమ్మ నీ గురించి అని చెప్పలేదుగా, ఇక్కడ చూడుగా చిగ్గుపడుతున్నది అమ్మ. ఫస్ట్ అయితే మాత్రానికి ఈ పాపకి కడాలు తీసేద్దాం రావిన. ఏమైవే ఇవి లొత్తలు పడుతున్నాయి పాపకి. లొత్తలు పడుతున్నాయి కాదు, టైట్ అయ్యేవే. పాప కొంచెం పెరుగుతుంది కదా. మీకు అట్లా కావాలి, అట్లా అయిన వరకు తీసేయాలన్నమాట. నన్ను ముందరే తీసేయమంటాను. మరి ఇట్లే ఉంటే కాలు ఇంతే చిన్నగా అవుతాయి. మీకు ఏంటి నష్టం ఏనాక తెలుస్తావు అని నన్ను ముందరే చెప్తుంటే అని. తీతాం రవిన. కూర్చో. నాకు తీసేకి రాదు, నువ్వే తీతురా. ఇప్పుడన్నా కానీ అంతా పూర్తి అయిన తర్వాత ఏం అలవాట్లు అవి పటా ఏం చేస్తున్నావైరా? గట్టి మాట్లాడు. ఏం మాటలు రావా మరి? రైట్ రా. ఫోన్ ఇసి నాయన దివ. ఎవరు బిడ్డ? ఏమి ఏమి కాదు నిసాడు కూర్చొని ఆయన కడాలు తీసేస్తాడు. నీకు ఇవి తీస్తాడు, ఇవి తీస్తాడు. ఇప్పుడు చూడే కాలు కాలు మా అమ్మ. ఇప్పుడు చూడే ఇది తీసేద్దాము. నీకు వస్తుందా? టైట్ ఉంటుంది. చేత్తోనే నీకు బలం ఉంటే తీయచ్చు. బలం కాదు, ఫస్ట్ పట్టుకునే గ్రిప్ ఉండద్దా? గ్రిప్ లేకుండా బలం ఎట్లా చూపిస్తాం? ఏయ్ ఇట్లా రాయరా. వస్తుందా? రాదా? గ్రిప్ దొరకట్లేదు నాకు. అవి అవుతుంది చూడు, టైట్ ఉన్నాయి అప్పుడువి కదా. టైట్ అయిన వరకు పెట్టకూడదు అని నేను ముందరే బిగ్ పడేస్తాను. దానికే మీరు మహాజ్ఞానులు, దానికే మీకేం చెప్పును, ముందే తీసేస్తాను నేను. ఇంత టైట్ అయిన వరకు ఏమా కాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుందో. ఇది పట్టుకున్నా కొంచెం గ్రిప్ దొరికితే అదేదో ఉంటుంది కదా ఇట్లా. ఆడే బంగారం ఇట్లానే ఉండేది. అది బంగారం గిల్ల ఉంటే మనకేంటి, కానీ ఇది ఇంట్లో ఉండేది ఏమన్నా పని చేయవి. ఇంట్లో ఉండేటివి రాకుంటే ఇడిచిపెట్టి పోయి ఈ పని తీపించుకొద్దాం. పోయాడు తీపించుకొద్దాంలే. రాకుంటే తీపించుకొస్తే ఇంత పని ఏమి ముందర తీసేసి కదా అంటున్నాను. అంత పూర్తిగా టైట్ కావాలి ఏదన్నా కానీ. అంతే ఉన్నిలే 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 ఉన్నిలే. ఏ గీ పాప నిలబడి అట్లే నిలబడు. ఇట్లా దగ్గర నువ్వు కూర్చున్నది నిలబడలే కడక. నిలబడితేనన్నా వస్తుందేమో చూద్దామంటే నువ్వేమే వచ్చినా. అమ్మయ్యా అమ్మయ్య అంటే నిజము కూడా వచ్చినా. నిసి కాళ్ళు ఫ్రీ అయ్యి కదా. అమ్మయ్యా తీత మీద తీసా. ఐరమ్మ కూడా ఇట్లా తీసేసిండు వినోదైతే. అమ్మయ్యా 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 తీసేసిన నాయన కడాలు. ఇది కాలు చూద్దాం. ఇడి వినోద్ కటింగ్ చెప్పుకొచ్చుకుంటావా మరి? కటింగ్ సంగతి తర్వాత ఏడు అట్లా అంత టైట్ అందరూ పెట్టి మార్పు పడేది. అవునా డాన్స్ మారుస్తావు అనుకుంటే మరి అటుక వస్తుంది. రా రా పైన ఏం చూసేది అట్లా ఎత్తుకొని ఐరమ్మని ఉండండి. నేను వస్తా. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు నీళ్ళు పోసుకునింది, నేను నీళ్ళు పోసుకున్నాను, నిశ్చయం నీళ్ళు పోసుకున్నాను. డాడీ నిశ్చయం ముక్కట్లేదు, మేము అందరం నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్.
సో ఇప్పుడైతే మన ఎబ్రి గారిని పిండి బడికి పోతున్నారు అనమాట అంగన్వాడికి. అవునా పోతావు కదా, విడిచి రావాలా మరి మామూలు రావాలా. సో ఇప్పుడు ఈమెన అయితే పోయి బల్ల ఇడిచేస్తాము. వీళ్ళు బల్ల బాగా ఆడుకుంటారు కదా, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా నాన్న? టీచర్ కొడుతుందా నిన్ను? కొడుతుందా? వెరీ గుడ్, బంగారు నువ్వు. ఓకే, సో మేమైతే ఇప్పుడు వెళ్ళి ఎబ్రిని పిండి బల్ల ఇడిచేస్తామన్నమాట. అది అంగన్వాడిలో ఇడిచేస్తాము. సో నా బంగారు తల్లి ఆడుంటుందో అనుకుంటా, మందిలోన బాగుంటుంది. కొంచెం డ్యాన్స్ మరిపించి రావాలి, ఇంకంతే ఉండేదైతే ఉంటుంది. సో మేమైతే పోతున్నాం ఇప్పుడు. హాయ్ చెప్పు. వెరీ గుడ్. నీ పేరు ఏం పేరమ్మా? ఐరాన్ బలికి వస్తుంది, హెబ్రి అనేకి రాదు. ఐరాను ఐరా ఉండే 4 గంటలు నిత్తేగా జడేస్తుంది. నువ్వే కొనుక్కొని నువ్వే రక్తం వచ్చింది అంటే మేము ఏం చేయలేదు. ఏడుకొస్తుంది వాన వస్తుంది. ఎంత వాన వచ్చినా నీకు సెలవు వస్తుంది అనుకునే రాజ్యుడి. సో ఎప్పుడే అయితే పిండిబడి దగ్గర వాళ్ళ అమ్మే ఉంది ఫ్రెండ్స్. నేను వచ్చేసాను అనమాట. కొంచెం లైట్ చినుకులు పడుతున్నాయి. పైన బట్టలు ఆరేసానంటే నేను వస్తే ఇగో ఇవిగానే ఆరేసి ఉన్నాయి. ఇవి మా అమ్మ తెచ్చినవి. ఇవి నేను తెచ్చిన బుడంకాయలు ఫ్రెండ్స్. పడుతున్నాయి చినుకులు చిట్టివి. సో వీటి గురించే నేను వస్తానన్నమాట తొందర. ఇటు ఊర్లో ఉండే చిన్న బల్లోనే హెబ్రిని ఇడిసిబిద్ది కాదు. నెక్స్ట్ బడికి, కాన్వెంట్కి, పెద్ద బడికి, కాలేజు, ఇంకో ఏదో చదువులు, అది హాస్టల్, ఇవన్నీ చేస్తావా అని అనిపిస్తుంది అసలు. ఓ బేబీ ఇక్కడ చూడలే. ఇవి చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ పద్దును ఉతికినట్టు తీతామా వద్దా అని. ఇవి చల్లగా పద్దును ఉతికితే మరి అట్లా తేవాలా ఉన్నాయి అంతేలే. రొగ్గోటి తీసుకొస్తా. మిరక్కాయలు చల్లడానికి అరే నీకు చెత్త కన్నా వస్తాను వాహనం వస్తుంది నా అర్థం అంటే ఓకే ఓకే బాయ్ అని చెప్తుంది. లేకుండా ఉన్నాను ఎంతసేపు అనే సునుకులు స్టార్ట్ అయింది చూసి మన సంగతి తప్పించుకొని వస్తుంది. ఇక అది తీసుకో. కాదు బేబీ, నెక్స్ట్ ప్రైవేట్ బడికి పోతుంది, ఇలాంటి గవర్నమెంట్ బడికి. నెక్స్ట్ కాలేజు, లేకుంటే మళ్ళీ హాస్టల్లో అవి ఇవన్నీ పంపిస్తామా మనం ఐరమ్మని? అటు వరకు వద్దులే, ఈడే బాగా అలవాటు చేస్తాం మేము ఫస్ట్. అయ్యా హాస్టల్ ఇస్తాం మొన్న ఊరు పోయినప్పుడు మీటింగ్కి బయట పేరెంట్స్ తల్లిదండ్రులు ఎంతమందో గేట్ కాడ పాపం అనిపించింది. అదే ఊర్లో హాస్టల్ ఉంటే అదే ఊరిలో కూడా వేసి వచ్చారు హాస్టల్లో. ఎక్కడైనా సుగ్గులు పోతుంటారు కదా, కొంచెం బాగుంటుంది వేరే వాళ్ళ దగ్గర ఇడిచిపోయాకంటే అనుకషన్ అని పెడుతుంటారు అట్లా. సర్లే తీసుకొని సీర ఆరింటుంది కదా. అట్లేదు చల్లగా ఇప్పుడు ఆరేసింది మరి ఇంక అన్నీ నా అంతా వచ్చారు ఇప్పుడు. ఇంకా తూపరే పెద్దగా అవుతుంది పా. ఇంకా క్రిస్మస్ పండుగ అయితే మాత్రానికి చాలా దగ్గరకు వచ్చేది కదా, అందుకోసమనే మన ఇంట్లో ఉన్న చీరలతోనైతే మాత్రానికి నేను పండగకి తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి వినోద్ని సెలెక్ట్ చేయమని చెప్తాను. వినోద్ సెలెక్షన్ అయితే బాగుంటుందిలేండి. వినోద్, నేను 2 చీరలు ఇస్తాను నీకు, వీటిలో బాగుంటుంది అది నాకు చెప్పు, సరేనా? ఉండు నేనే కుట్టించుకుందామని ఒప్పుతాను. లేదులే బాగుండదు. ఇదే ఉన్నాయి. థ్యాంక్స్ వినోద్.
కవర్లో నుండి తీ. క్లాత్ భలే ఉంటారు ఫ్రెండ్స్. అసలు ఇది డబల్ తెప్పిస్తుంది చీరలు, ఇవి కానీ ఇవైతే అసలు యూట్యూబ్ లో సేల్ చేయలేదు మేము, అన్ని ఆన్లైన్ లోనే వాయనమాట, మీషోలో. నాకు అందుకని మళ్ళీ తీసుకొస్తే ఇంకా సరిగా అప్లోడ్ చేయలేదు మీషోలో. కానీ ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫ్రాడ్లు జరుగుతుంది కదా, మాకి కొంచెం ఉత్సాహం అనేది డౌన్ అనమాట. ఇవన్నీ ఇది అయితే రెండోసారి తీసుకురావడం, తీవి నాకు కవర్లో నుండి నలిగిపోతుంది వాడడం. ఇవైతే మళ్ళీ రెండోసారి తీసుకురావడము. ఇవి మేము రెండోసారి తెచ్చినప్పుడు ఫుల్, మేము ఫస్ట్ సారి తెచ్చినప్పుడు అసలు ఇంకా స్టాక్ సరిగ్గా బయటకు వచ్చినావు, కానీ మేము రెండోసారి తెచ్చినప్పుడు అయితే ఇవి బయటకు వచ్చినప్పటికి. సో ఇదే ఉన్నాడితే పండగ సీర మార్చి గుని దీని మీదే కన్ను ఉంది ఫ్రెండ్స్. అందుకే ఉప్పు ఆల్రెడీ దీన్ని చేసి పెట్టుకునింది. నేను మామూలుగా నేను తీసుకున్నాను మాత్రమే ఉప్పుతాను, ఎందుకంటే తిరిగి మడతలు చేసేది రాదు నాకు. ఇంకా ఫిక్స్ అయ్యింది ఇది మడతలు ఉప్పేనంటే ఇంక సీర చూద్దాం అనుకోసానని ఇంకా ఉప్పేనే ఇది కుట్టించుకుంటాను. థ్యాంక్స్ వినోద్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరెవరి హృదయంలో ఏ బాధలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ అవును కొందరు హ్యాపీగా ఉంటారు దేవుని దయ వల్ల, కొందరు దూరమై దేవునికి చాలా ఇబ్బందులు పడి నలిగిపోతుంటారు, ఒక్కరే ఏడుస్తుంటారు. ఎవరు వాళ్ళని కనీసం మనుషులకు కూడా చూస్తూ ఉండరు. అది నేను కూడా ఫేస్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిందే. సో మనుషులు మనల్ని దూరం పెట్టినా దేవుడు దూరం పెట్టాడు ఫ్రెండ్స్. దయచేసి దేవుని దగ్గరకు ఉండడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆయన మనుషులక్క వ్యక్తి కాదు, ఆయన పక్షపాతి కాదు, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడని మనకి తెలుసు. సో ఆయన అందరినీ సమానంగా చూసే వ్యక్తి, ముఖ్యంగా గుండె పగిలిపోయిన వాళ్ళని అయితే ఇంకా ఎక్కువగా దగ్గరకు వచ్చి ఆదరించే వ్యక్తి. సో అవును, కుటుంబాల్లో కూడా చాలాసార్లు నువ్వు చచ్చిపోతే బాగుండు, ఎందుకు నువ్వు బతికి అనే మాటలు కూడా వింటుంటాం కదా, వినే ఉంటారు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరో. సో తల్లిదండ్రులు చేయి విడిచిన దేవుడు మనల్ని విడవడు, కాబట్టి దేవుని దగ్గర ఉండడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా సమాజంలో ఎవరి మంచోలో వాళ్ళకి దగ్గర చేస్తాడు మిమ్మల్ని దేవుడు, మీ దగ్గర ఉన్న నెగిటివ్ పీపుల్ని అంత దూరం చేసేసి. సో థ్యాంక్ యూ. హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం, ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను ఫ్రెండ్స్. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్, మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ఇప్పుడు ఈ మాట మాట్లాడేదాకా చూస్తున్నందుకు, వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా. సో మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మళ్ళీసారి మా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడైతే ఇప్పుడు నువ్వు వెళ్ళి మిషన్ కాడేసి వస్తాను, మరి ఆల్రెడీ రైట్ ప్రిపేర్ అయ్యే ఉన్నా ఫ్రెండ్స్, అందుకే దీన్ని ఉప్పేది అప్పుడే. నువ్వు సెలెక్ట్ చేసే అదే తీసుకుంటాను, సెలెక్ట్ చేస్తుంటలే. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బాయ్. బాయ్ అండి.